రోడ్లపై చిందులు, బస్సులపై దాడులు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. అభిమాన ముసుగులో అరాచకానికి పాల్పడ్డారు. హైదరాబాద్, కర్నూలులో క్రికెట్ అభిమానులు హల్చల్ చేశారు. కర్నూలులోని రాజ్ విహార్ సెంటర్లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. కొందరు ఆకతాయిలైతే ఏకంగా అంబులెన్స్ ను అడ్డుకున్నారు. మరికొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై వీరంగం సృష్టించారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటు హైదరాబాద్ లోనూ సేమ్ సీన్ నెలకొంది. రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టించారు ఆర్సీబీ అభిమానులు. ట్యాంక్ బండ్ వద్ద రచ్చరచ్చ చేశారు. ప్రాణాల మీదికి తెస్తున్న అభిమానుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అభిమానం హద్దులు దాటితే వివాదాలైనా ఫ్యాన్స్ ముసుగులో ఎందుకీ అత్యుత్సాహం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైకో ఫ్యాన్స్ తీరుతో సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడుతున్న ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. తమకు ఇష్టమైన క్రికెటర్, నటీనటులపై అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానం మరొకరికి ఇబ్బంది కలిగించద్దు. ఏకంగా అంబులెన్స్ ను అడ్డుకున్నారంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఎంత పిచ్చి ముదిరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడే అంబులెన్స్ కు ఎవరైనా దారిస్తారు. ఎంతటి మూర్ఖుడైనా అంబులెన్స్ సైరన్ వినగానే సైడ్ అవుతారు. అలాంటిది ఏకంగా కర్నూలులో అంబులెన్స్ ను అడ్డుకున్నారు ఆర్సీబీ అభిమానులు. ఫ్యాన్ సైకోయిజంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం చూసాం ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంత వీరంగం సృష్టిస్తున్నారో. సో పోలీసులకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నారు? ఫ్యాన్స్ కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, కర్నూలులో నిన్న రాత్రి ఏదైతే ఆర్సీబీ ఒక్కసారిగా బయటికి ఫ్యాన్స్ వచ్చి ఆ రాజవిహార్ కూడలలో వీరంగం సృష్టించారు. అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అద్దాలకు పడగొట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ ఉన్న ప్రయాణికులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గ్లాసులు పగిలిపోతున్నా సీట్ల దాపున దాచిపెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వందల మంది ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేసరికి పోలీసులు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ చేతుల్లో కర్రలు ఉండడంతో వాళ్ళని చెదగొట్టే ప్రయత్నం చేశారు. రాజవిహార్ కూడలి ప్రధానంగా కర్నూలు జనరల్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ 3 రాష్ట్రాలకు ఇది పెద్ద హాస్పిటల్ గా చెప్పవచ్చు. నిత్యం అంబులెన్స్ లో అటువైపునే వస్తూ ఉంటాయి. ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ లో ఉన్న ఒక అంబులెన్స్ రావడంతో ఆ అంబులెన్స్ కూడా వీరు దారి ఇవ్వకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. చాలా టైం పట్టింది. అదే దారి గుండా ఈ జనరల్ హాస్పిటల్ కి చేరుకోవాల్సి ఉంటుంది. దాంతో అంబులెన్స్ ను కూడా అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకొని పోలీసులు కూడా వారిని చెదగొట్టే క్రమం ఒక గంట సేపు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఎంత వీరంగం సృష్టించారో. ఏదైతే విజయం సాధించాలని చెప్పేసి బ్యానర్లతో, కర్రలతో అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఏదైంది. దీన్ని స్థానికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యలు చేసిన వారిపైన కఠినంగా వ్యవహరించాలి అని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఎవరెవరు ఇక్కడ ఇబ్బందులు సృష్టించారు, ప్రజా ఇబ్బందులు సృష్టించారు, అదేవిధంగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పేసి ఇప్పటికే కర్నూలు 2 టౌన్ పోలీసులు 324 సెక్షన్ నమోదు చేసి కేసు కూడా నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. శాలిని, అలాగే మధు, అంటే ఇక ముందు కూడా ఇలాంటి ఫ్యాన్స్ అరాచకాలకు పాల్పడకుండా ఉండాలంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే అభిమానం ఉండొచ్చు, కానీ అత్యుత్సాహంగా ప్రదర్శిస్తే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు కదా. ఏషియాలని ప్రధానంగా ఏదైతే ఈ క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయంటున్నారో, ఇక్కడ ఈ కూడళ్లలో ఈ టీ స్టాల్ వెలిచాయి. ఈ టీ స్టాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యాచ్ ను చూసుకుంటా ఆ స్క్రీన్ల దగ్గర వందలాది మంది యువకులు అక్కడికి చేరుకొని వీక్షించడం కూడా జరుగుతుంది. ఒక్కసారిగా మ్యాచ్ గెలిచారనడంతో ఆ స్క్రీన్ల దగ్గర ఉన్న యువకులు మొత్తంగా రోడ్ల మీదకి వచ్చి వారు ఆనందం వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఇలాంటి పోకిరీలు ఈ విధంగా చేయడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు ఎవరెవరు స్క్రీన్లు ఏర్పాటు చేశారో, ఆ చుట్టుపక్కల టీ స్టాల్ ఏవే ఉన్నాయి, ఆ స్క్రీన్లు ఏర్పాటు చేసిన వారి వివరాలు కూడా పోలీసులు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ మధు.